అందరికీ నమస్కారం అండి. మన నంది న్యాచురల్ ఫార్మ్స్కి స్వాగతం. సో మనము లాస్ట్ 2 వీడియోస్లో అలా ఓవరాల్గా చూసాము. మనకేంటి మన మెయిన్ ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయి, ప్లస్ మన వాటర్ ఇరిగేషన్ ఏమేమి సెటప్ ఉంది అని. సో ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో మనం ఏమేమి మొక్కలు పెట్టాము, అవి ఎన్నెన్ని పెట్టాము రఫ్లీ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం అన్నట్టు హార్టికల్చరు పెడదాం అనుకొని డిసైడ్ అయ్యాము. సో డిసైడ్ అవగానే మనకు జనరల్గా ఎవరి దగ్గర నుంచి వచ్చేదేంటి, ఏదైనా ఒక వెరైటీ మొత్తం వేసేస్తే మార్కెటింగ్కి బెటరు, మనకి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నట్టు. సో మన ఉద్దేశం వచ్చేసి మనము చేసేదే ప్రకృతి వ్యవసాయం అన్నప్పుడు మన మెయిన్ గోల్ ఏముండాలి అంటే మన ఓన్ మార్కెటింగ్ చేసుకోగలగాలి. సో మన ఓన్ మార్కెటింగ్ ఎప్పుడు చేసుకోగలం? 8 ఎకరాలు ఒకే టైప్ ఆఫ్ ఫ్రూట్ పండ్ల రకం పెట్టేసాం అనుకోండి, ఏదో ఒక సీజన్లోనే మీకు ఫ్రూటింగ్ అనేది వస్తుంది. అంటే ఆ సీజన్లోనే మీకు కస్టమర్స్ ఉంటారు. సో అలా కాకుండా అన్ని రకాలు కలిపి పెట్టుకున్నారనుకోండి, డైవర్సిఫికేషన్ పెట్టుకున్నప్పుడు ఏమవుద్ది అంటే ప్రతి సీజన్లో మీకంటూ ఉన్న కస్టమర్లకి మీ దగ్గర ఏదో ఒక ప్రొడ్యూస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళకి ఏదో ఒకటి అనేది మీ దగ్గర దొరుకుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ ఎయిమ్తో స్టార్ట్ చేసాం అనమాట. సో అందుకని ఉన్నది మనం 8 ఎకరాల్లో పెట్టినా సరే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాం. ఎంత మనం మ్యాక్సిమం కవర్ చేయాలి అనుకున్నా మనకు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, మన ఓవరాల్గా ఇండియాలో అయినా మనకు ఫస్ట్ వెళ్ళే ఫ్రూట్ మ్యాంగోనే ఉంటుంది. సో అందుకని మనం ఏం చేసామంటే ఒక 3 ఎకర్స్లో మ్యాంగో పెట్టాం. సో ఆ మ్యాంగోలో కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం పెట్టాం అనేది. సో ప్రస్తుతానికి మనం ఉన్నది వచ్చేసి పనస పెట్టాం. పనస వచ్చేసి ఒక 70 చెట్లు ఉంటాయి మనకు. సో 70లో మెయిన్ మన ఎల్లో వెరైటీనే. దాంతోపాటు ఒక 5-6 ఏం చేసామంటే కొద్దిగా జిగురు తక్కువ ఉండే వెరైటీ ఒకటి ఉంది, ప్లస్ పింక్ పనస అని. సో అవి కూడా పెట్టాం. సో వెరైటీ ఉంటుంది కదా మన దగ్గర అన్నట్టు. సో ఇది పనస. సో ఈ పనస సేమ్ బిట్లోనే పనస పక్కన ఏం చేసామంటే వెలగబెట్టాం. మన యాపిల్ అంటున్నాను, మన వెలగపండు ఉంటుంది కదా, వినాయక చవితికి పెడతాం. సో ఆ వెలగబెట్టాం. మంచి ఫ్రూట్, చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకు ఒకసారి వన్స్ క్రాప్కి వచ్చాక చూద్దాం. దాంతోపాటు ఈ చుట్టూ ప్లాట్కి ఏం చేసామంటే మన పనస వెలగతో పాటు ఒక 20 ఉసిరి చెట్లు పెట్టాం. ఉసిరికాయ చెట్లు మనకు చుట్టూ ఉంటాయి. వాటితో పాటు ఇటు చూసారంటే ఇవి కుంకుడు మనకు. సో ఇక్కడ చూసామంటే మనం ఒక 6-7 కుంకుడు పెట్టాం. సో కుంకుడు కూడా మనము ఎప్పుడైతే మన యాక్చువల్ ప్లాంటింగ్ స్టార్ట్ చేసాం మొక్కలు, అదే టైంలో కుంకుడు పెట్టాం. సో కుంకుడు ఎందుకు పెట్టాము అంటే మనకు ఒకటి కుంకుడు నుంచి కాయలు వస్తాయి, మనకి న్యాచురల్ షాంపూ అన్నీ ఉంటాయి. బట్ మొక్కలకి ఎందుకు కుంకుడు పెట్టాలి అంటే పాలినేషన్. సో కుంకుడుకి వచ్చే పూలు హనీబీస్కి చాలా అట్రాక్ట్ చేస్తాయి హనీబీస్ని. సో మనకు పాలినేషన్ అనేది బెటర్గా ఉంటుందని చెప్పేసి కుంకుడు కూడా సేమ్ టైం మనం మొక్కలు పెట్టిన టైంలోనే ప్లాంట్ చేసాము. సో దట్ మనకి ఇవి హార్వెస్టింగ్కి వచ్చే టైంకి అవి కూడా ఫ్రూటింగ్ టైంకి వస్తే మనకు ఫ్లవరింగ్ వస్తుంది, మనకు పాలినేషన్ బెటర్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన పనస బిట్టు. మ్యాంగో. సో ఈ పనస వచ్చేసి మెజర్మెంట్ ఎలా అంటే 15కి 15. సో స్క్వేర్ షేప్ టైపు. సో ఏంటి, మొక్కకి 15 ఫీట్, లైన్కి కూడా 15 ఫీటే. అదే మనం మెయిన్ ఏమేంటంటే ప్రూనింగ్ చేసుకున్నాం. సో కంట్రోల్డ్ గ్రోత్ పెట్టుకున్నాం. చెట్టు మనకు హార్వెస్టింగ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి 15-15 ఎందుకంటే చూసాం డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ ఎకరాకి 400-600 కూడా పెట్టేస్తున్నారు. బట్ టూ డిఫికల్ట్ అనిపించింది మేనేజ్ చేయడం. అన్లెస్ నీకు హెవీ వర్క్ ఫోర్స్ ఉండి చేసుకోగలితే ఓకే. కానీ 15-15 మనం కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా చూశాను. హ్యాపీగా 7-8 సంవత్సరాల మొక్కలు కూడా అప్పుడే కలుస్తున్నాయి ఒకదానికొకటి. సో బెటర్ అనిపించింది. సో అది మనకు పనస. సో దీని పక్కన వచ్చేసి మ్యాంగో ఉంది. సో మ్యాంగో మనకు ఇక్కడ ఒక బిట్ ఉంటుంది. ఇది ఏదైనా సరే మీరు చూసే మొక్కలు ఏవైనా మనం వేసి ఇప్పటికీ ఎగ్జాక్ట్గా 1 year 2 months అయింది. సో పర్లేదు, మనం ఇంచుమించు మనం ఆల్మోస్ట్ వాటికి ఏమీ మెయింటెనెన్స్ లేకుండానే మనకు హ్యాపీగా పెరుగుతున్నాయి మొక్కలు కూడా, ఇబ్బంది ఏం లేకుండా. సో మనకి మ్యాంగో వచ్చేసి ఇది ఒక బిట్, ఇది చిన్న బిట్. దీంతోపాటు ఇక్కడ 2 పెద్ద బిట్లు ఉంటాయి. సో అవి 2 కలిపేసి మనకు 600 మొక్కలు వస్తాయి మ్యాంగో. సో 600లో కూడా ఒకటే వెరైటీ వేసామా? లేదు. అగైన్ మన టాప్ వెరైటీస్ ఉంటాయి.
తప్పకుండా బంగినపల్లి అనేది ఉండాలి మనకు. బంగినపల్లి, దశేరి, మల్లిక. సో ఇవి మెయిన్ పెట్టుకున్నాం మనం. దశేరి ఉన్నాయి మన దగ్గర, బంగినపల్లి, మల్లిక వచ్చేసి కొద్దిగా హై నెంబర్ పెట్టుకున్నాం. బట్ వన్స్ అవి 3 అయిపోగానే మనం ఏం చేసామంటే ఇంచుమించు ఒక 18-19 రకాలు, సో ఆ మూడిటితో కలిపి 20 నుంచి 22 రకాల మామిడి చెట్లు ఉన్నాయి మన దగ్గర. మన అల్ఫాన్సో కానివ్వండి, పండూరి వారి మామిడి కానివ్వండి, తోతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, ఏవి కూడా 10 కంటే తక్కువ మొక్కలు పెట్టలేదు మళ్ళీ. సో 15-20 నుంచి జలాలు కానివ్వండి, మనకు పికిల్ వెరైటీస్. సో ఒకసారి మనము ప్రొడ్యూస్ ఇవ్వగలుగుతున్నాము కస్టమర్కి అనుకున్నప్పుడు ఎవరి టేస్ట్కి తగ్గట్టు, వాళ్ళ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మన దగ్గర ఇంచుమించు మ్యాంగో అనేది అవైలబిలిటీ వచ్చేస్తుంది. సో అది మన మ్యాంగో. సో మనం ఓవరాల్గా మనం వేసుకున్న హార్టికల్చర్ వెరైటీసే డైవర్సిఫికేషను, అన్నీ కలిపి వేసుకున్నాము. దట్టు మనం ఎక్కువ వేసుకున్న క్వాంటిటీ మ్యాంగో కాబట్టి మ్యాంగోలో కూడా మనకు అన్ని రకాల వెరైటీస్ ఉండాలని చెప్పి అది కూడా సింగిల్ కాకుండా మనం అన్నీ కలిపి వేసుకున్నాం. ప్లస్ మనకి కింద చూసినట్టు ఇక్కడ వరకు మన బిట్, ఆ కింద వచ్చేసి మనం మామూలు పైర్లు పెట్టుకుందాం అనుకున్నాం. సో దానికి వచ్చేసి కాలువ ఇదే. సో మనకి ఎక్కడైతే ఆ 4 ఇంచ్ సోలార్ పంప్ ఉందో ఆ పంపు నుంచి కాలువ, ఇదే కాలంలో వాటర్ వస్తాయి మనకు. సో మనం ఎలాగో అందులో జీవామృతం అవి వదులుకుంటాం కాబట్టి ఈ కోకోనట్ అనేది పెట్టేసుకున్నాం. సో అటు ఇటు కాలువకి మనకు అందులో వచ్చే జీవామృతమే వీటికి సరిపోద్ది బలము, మనం ఎక్స్ట్రా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అలా పెట్టుకున్నాం. సో మనకు వన్స్ ఒక 4-5 ఇయర్స్ డౌన్ ద లైన్ మనం ఇప్పుడు అనుకున్న విజన్ అప్పుడు కనిపిస్తుంది అనమాట మనకు. సో అలా కోకోనట్ పెట్టుకున్నాం, పనస కవర్ చేసాం. సో పనస కింద వచ్చేసి సపోటా మీకు కొద్దిగా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే అవి మనం 1 ఇయర్ బ్యాక్ వేసినవి కాదు. సో అవి కొద్దిగా ముందు నుంచే ట్రయల్ అండ్ ఎర్రర్లో నడుస్తున్నాయి కాబట్టి అవి ముందు ఒక 60-70 మొక్కలు ముందు పెట్టేసాం. సో అందుకని పెద్దగా ఉన్నాయి అవి. సో సపోటా పక్కన వచ్చేసి మనకు సిట్రస్ ఫ్రూట్ వెరైటీస్ పెట్టుకున్నాం, మన నిమ్మ కానివ్వండి, బత్తాయి. సో ఈ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకున్నాం అక్కడ. సో అవి తీసేసుకుంటే మనకి ఈ మ్యాంగో అయిపోయాక ఉన్న ఇది ఏంటి అంటే సీతాఫలం ఉన్నాయి మనకు. సో సీతాఫలము ఆనెస్ట్గా చెప్పండి మనకి ఇంకా అంత గ్రోత్ రాలేదు, మనం అంత కేర్ పెట్టలేదు అటుపైన. సో నెక్స్ట్ 1 ఇయర్ ప్రోగ్రెస్ మన ఛానల్లోనే చూద్దాం ఎంతవరకు వస్తాయి మనకు అవి అనేది. సో అది సీతాఫలం ఉంటుంది. సీతాఫలం 140 మొక్కలు పెట్టుకున్నాం అక్కడ, 15 డిస్టెన్స్తోనే. మొక్కి 15, లైన్కి 15. ఓన్లీ సీతాఫలమే ఏం పెడదాం మరి ఒక 200 వరకు అన్నట్టు ఒక 140 వచ్చేసి సీతాఫలం పెట్టుకున్నాం. ఇంకొక 40-45 మొక్కలు లక్షణ ఫలం పెట్టాం. సో జ్యూస్కి ఉంటుంది అన్నట్టు లక్షణ ఫలం పెట్టుకున్నాము. ఈ లక్షణ ఫలం కానీ సీతాఫలం కానీ మన దగ్గర ఇక్కడ ఒకటేంటి అంటే మనకంతా చుట్టూ మౌంటైన్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఎండ గట్టిగా ఉంటుంది, హ్యూమిడిటీ హైగా ఉంటుంది. సో హ్యూమిడిటీ హైగా ఉంటుంది కదా, మనకి వీటికి ఏమైనా ఫ్రూటింగ్ ఎఫెక్ట్ అవుద్దా అన్నట్టు ఏం చేసామంటే ఈ లక్షణ ఫలం వరకు డైరెక్ట్ అంటే ఓన్లీ అవే వేయకుండా లక్షణ ఫలం మధ్యలో కోకోనట్ ట్రై చేసాం. చూద్దాము ఇది ఒక ట్రయల్ లాగా ఎలా వస్తుంది ఏంటి అనేది. సో కొద్దిగా వీటితో షేడ్ వస్తుంది కదా, అలా ఏమైనా వాటికి టెంపరేచర్ కంట్రోల్ అయ్యి బెటర్గా ఉంటుందా, మరీ అంత లేకుండా అన్నట్టు. ఈ కోకోనట్ కూడా కొన్ని దగ్గరలో ఏం చేసాము అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ లైన్లో వేసుకుంటూ వెళ్ళాం, మధ్యలో ఒకటి గ్యాప్ ఇచ్చుకుంటాం. అంటే ఈ లక్షణ ఫలం అనేది 15కి 15 ఉందనుకోండి, మధ్యలో ఒకటి గ్యాప్ ఇచ్చాం. అంటే కోకోనట్ వచ్చేసి మొక్కి 30 అడుగుల గ్యాప్ ఉంటుంది ఈ లైన్. సో అది ఒక డిజైన్, మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. వీటిని ఏం చేసాము అంటే ఆల్టర్నేటివ్గా వేసాం. ఒక రోలో ఇది పెట్టాం అనుకోండి, నెక్స్ట్ రోలో దీంట్లో గ్యాప్ ఇచ్చి అటు సైడ్ దాంట్లో పెట్టాం, లైక్ డైమండ్ షేప్ అనమాట. సో మీరు డైమండ్ షేప్ చూడొచ్చు అక్కడ. సో 4 ఆ డైమండ్ షేప్ వెరైటీలో ఈ 3 లైన్స్ పెట్టాం. సో చూద్దాం మనకి ఏది బెటర్గా ఉంటుంది అన్నట్టు. సో అది మనకి ఈ బిట్. సో మనకు లక్షణ ఫలం ఉంది, లక్షణ ఫలంలో మిక్స్డ్ కోకోనట్ పెట్టాం. కోకోనట్ కూడా 2 డిఫరెంట్ డిజైన్స్ అన్నట్టు ట్రై చేసాం. సో యాక్చువల్గా ఇనిషియల్గా మనం స్టార్ట్ చేయడమేమో ఓన్లీ లక్షణ ఫలంతో స్టార్ట్ చేసాం. బట్ ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి
కొద్దిగా చూసి కాస్త రీసెర్చ్ చేసి ఈ కోకోనట్ ట్రై చేద్దాం, ఇందులో చూద్దాం మనకి ఎలా వస్తుంది అన్నట్టు అది పెట్టామన్నమాట. సో వన్స్ మనకు కోకోనట్, లక్షణ ఫలము, సీతాఫలము, మామిడి అయిపోయింది, పనస అయిపోయాయి. సో తర్వాత ఉన్న వెరైటీ, తర్వాత ఉన్న ఫ్రూట్ ఏంటి మనకంటే జామ. సో ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఒక అరౌండ్ 450 ప్లాంట్స్ ఉంటాయి జామ. సో జామ స్టిల్ కొద్దిగా మన చిన్నవి ఉన్నాయి, ఎందుకు అంటే కాస్త ఎక్కువగానే చనిపోయాయి మన ఈ జామ. సో అందుకని మళ్ళీ కొన్ని తెచ్చి ప్లాంట్ చేసాం అనమాట. సో ఇది వచ్చేసి మన జామ బిట్. సో ఈ జామ తర్వాత దీని పక్కన ఉన్నది దానిమ్మ. సో దానిమ్మ కూడా మనం ఇది బగువా వెరైటీ అంటారు కదా, సో బగువా వెరైటీ తెచ్చాము. ఇది టిష్యూ కల్చర్ దాంతో చేసింది. మనకు 1 year బ్యాక్ తెచ్చినప్పుడు ఇంచుమించు ఇంత ఉండేది మొక్క, అంతే. ఇంత ఈ స్టెమ్ ఎంత ఉంది చూసారా, అంత ఉండేది, ఇక్కడ ఉంది. సో మనకు 1 yearలోనే స్టిల్ మనకు పక్కన గెడ్డి ఉంటుంది. ఇది కంట్రోలింగ్ మనం డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేస్తున్నాము. స్టిల్ గుడ్ గ్రోతే వచ్చింది మనకు ఈ బగోవా వెరైటీ దానిమ్మ. సో మనకి ఈ బిట్ వచ్చేసి మన వాటర్ వెళ్ళే కాలువకి ఒక సైడ్ ఏమో దానిమ్మ పెట్టుకున్నాం, ఇంకో సైడ్ ఏమో జామ పెట్టుకున్నాం. సో జామ వచ్చేసి ఫుల్ లెంత్ పెట్టుకున్నాం, 450 ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ దానిమ్మ ఉన్న సైడ్ ఏం చేసాము అంటే హాఫ్గా స్ప్లిట్ చేసుకొని ఒక హాఫ్లో ఏమో దానిమ్మ పెట్టుకున్నాం, ఇంకొక హాఫ్లో అంజీర్ పెట్టాం. సో అంజీర్ కూడా ఏంటి, ఐ మీన్ మన హెల్దీ ఫ్రూట్ అన్నీ ఓకే, బట్ మనకేంటంటే ఇక్కడ ఎవరు ట్రై చేయలేదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ అంజీర్ అనేది ఉండదు. సో మనం ఓకే పెట్టాం, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. సో మనకి ఇబ్బంది లేదు. ఈవెన్ అంజీర్ కూడా మనం పెట్టినప్పుడు చూద్దాం ఎక్కడన్నా మొక్క ఉందేమో, లేదు. ఇప్పుడు ఈ కొమ్మను చూసారు, ఇంతే, ఇంత మొక్క మనం తెచ్చింది అంజీర్. అది ఇక్కడ పెట్టాం, ఈ హైట్లో ఉన్నది మనం 1 year బ్యాక్ పెట్టినప్పుడు. సో ఇది మనకు వచ్చిన గ్రోత్ అంజీర్. సో మనకి ఇబ్బంది లేకుండా ఫ్రూటింగ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 3rd time రావటం, అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు, బట్ ఫ్రూటింగ్ ఉంది. ఇప్పుడు చూసారు అనుకోండి, చూడండి హ్యాపీగా పెట్టలు కూడా తినిపోయాయి. సో మనకు ఫ్రూటింగ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా మనకు గ్రోత్ ఉంది, పండ్లు కూడా కాస్తున్నాయి. ఇంకా యాక్చువల్లీ మీకు చూపిస్తాను ఆగండి నేను. సో మనకు అంజీర్ చూసుకున్నామంటే ఇవి చనిపోయింది, కానీ మనకి సైజు మీకు ఐడియా ఉంది కదా. సో మనకి అలా అని మనకి చిన్న సైజు కాయలు రావటం లేదు. సో బ్రహ్మాండంగా పెద్ద సైజే మనకు హ్యాపీగా ఫ్రూటింగ్ వస్తుంది. ఇంకోటి ఏం చేసామంటే మీరు ఇక్కడ గమనించారంటే ఈ చుట్టూ బార్డర్ క్రాప్ లాగా మహాగని పెట్టేసాం. సో మనకు ఒక 3-4 years తర్వాత కాస్త ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి బాగా ఇది విండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 15-16 సంవత్సరాల తర్వాత మనకు అది ఒక సైడ్ ఇన్కమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో హోల్ మనం ఈ డైవర్సిఫికేషన్ అన్నీ కలిపేద్దాం అన్న దానికి మెయిన్ ఏంటి అంటే ఏ సీజన్లో అయినా ఏదో ఒక ఫ్రూట్ మనకు ఏదో ఒక హార్వెస్ట్ అనేది వస్తూ ఉంటుంది నీ ఫామ్ నుంచి. ఇంకొకటి నీకు హార్వెస్ట్ వచ్చిందంటే నీకు ఎంతో కొంత మనీ వస్తూ ఉంటుంది. అదే మనం సింగిల్ వెరైటీ వేస్తాం అనుకోండి, ఎస్ ఖచ్చితంగా అది బ్రహ్మాండం కాస్తే అద్భుతమైన డబ్బులు వస్తాయి. అలానే మనకు ఫార్మింగ్ అనేది మన చేతిలో ఉండదు కదా, మొత్తం నేచరే కంట్రోల్ చేస్తుంది. సో ఒక్క సీజన్ మనకు అంతా బ్రహ్మాండంగా ఉంది కాపు అనుకున్నప్పుడు ఏదో వర్షమో తుఫానో ఏదో వచ్చింది అనుకోండి, గాలివానలో మొత్తం పోద్ది, అంటే నీకు ఆ హోల్ ఇయర్ రెవెన్యూ పోయినట్టే. అలా కాకుండా మనకు డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ సీజన్స్లో వచ్చే హార్వెస్టింగ్ ఉంది అనుకోండి, సో ఓవరాల్గా మీకు యావరేజ్ అవుట్ అయిపోద్ది, ఇబ్బంది లేకుండా నడిచిపోతుంటుంది ఫామ్ అనేది. సో అది మనం ఇక్కడ పెట్టుకున్న అంజీర్ వెరైటీ. సో అంజీర్ కూడా ఇది పూణే రెడ్ అని చెప్పి, పూణే రెడ్ స్వీట్ కూడా అద్భుతమైన స్వీట్ ఉంటుంది, ప్లస్ సైజు కూడా పెద్ద సైజు వస్తుంది కాయలు.
సో అవి మనం ఇక్కడ పెట్టుకున్న అంజీరు. సో ఈ అంజీరుతో పాటు ఇటు సైడ్ జామ ఉన్నాయి. సో జామ కూడా మనము అంత పెద్ద మెయింటెనెన్స్ చూపించకపోయినా కానీ ఇప్పుడు మనం కొన్ని చెట్లు చూసారనుకోండి, చూడండి మనకి కాయలు. సో మనకి ఇంచుమించు అంత పెద్ద కాయలు వచ్చేస్తున్నాయి మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక మిత్ అయితే కాదు, ఖచ్చితంగా పండుతాయి. మనం ఏంటంటే మనం కేర్ ఎలా తీసుకుంటున్నాము, అలానే న్యాచురల్ ఫార్మింగ్ అంటే వేసేసి వదిలేయటం కూడా కాదు. వేసేసి వదిలేసిన గ్రోత్ రాదు. సో అందుకనే ఏంటి అంటే మనం ఆ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అనేది తీసేసినప్పుడు వాటికి ఆల్టర్నేటివ్గా మనం ఏదో బలం ఇవ్వాలి. ఇప్పుడు అదే మనకు సుభాష్ పాలేకర్ గారు చెప్పే మెథడ్స్ ఏంటి, మన జీవామృతం తయారు చేసుకోవటం, ఘనజీవామృతం, లేకపోతే ఇంకో 4-5 కషాయాలు. సో జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ వాటికి బలానికి. సో పైన ఏదైనా తెగుళ్ళు వచ్చాయనుకోండి, 3-4 వెరైటీస్ ఆఫ్ కషాయాలు ఉంటాయి. అవి మనము వచ్చిన తెగుళ్ళను బట్టి వచ్చిన వాటికి ఇది బట్టి ఆకులకు వచ్చిందా ఏంటి అనే దాన్ని బట్టి అది కొట్టుకుంటుంటే అప్పుడు మనకు ఇంచుమించు మన రసాయనాలతో చేసిన క్రాప్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా మనకు హార్వెస్టింగ్ అనేది వస్తుంది. సో అలా మనం ప్రస్తుతానికైతే కవర్ చేసాము. ఇవి మన మెయిన్వి. ఇంకొచ్చేసి ఇవి కాకుండా మనం ఏం చేస్తాము, ఇవి ఓకే లైక్ మనం ఒక 9-10 వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. అవి కాకుండా ఇప్పుడు మనకి యాపిల్ బేర్ అనేటివి ఉంటాయి, ఇంకోటి అలా ఇండివిజువల్గా వేసుకున్నాయి. ఓన్లీ 1-2 మొక్కలు 3 మొక్కలు అలా ఏం చేసామంటే మనకి ఇంచుమించు మనకు దొరికే ఫ్రూట్స్ అన్నీ మన పొలంలో అట్లీస్ట్ మన ఫ్యామిలీకి అయితే ఉండాలి అని చెప్పి ఇప్పుడు మనకి అక్కడ యాపిల్ బేర్ ఉంటుంది, కొన్ని చిన్న ఉసిరి చెట్టు ఉంటుంది, మల్బరీ వేసున్నాం. సో అలా మనకి ఓవరాల్గా చూసుకుంటే ఒక 30 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వరకు ఇబ్బంది లేకుండా 2-3 ఇయర్స్లో మన ఫామ్లో దొరికేస్తాయి అన్నమాట. సో అది మనం వేసిన మొక్కలండి, డిఫరెంట్ వెరైటీసు. ఖచ్చితంగా మీకు చూడండి మనం ఏమేమి వెరైటీస్ వేసాము, ఇంకేమైనా ట్రై చేయొచ్చో చెప్పండి కామెంట్స్లో. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.